నా పేరు గోవిందరావు వైశ్యరాజ్ అండి. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. ఇది ఫస్ట్ టైం కాదు సార్. 3 tenures మా టీంని యునానిమస్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మా అసోసియేషన్ తరఫు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారు ఇన్కమ్ ట్యాక్స్లోనా కానీ జిఎస్టీలో కానీ చాలా రకాలైన మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా మా ఆడిటర్స్ అందరూ కూడా ఏ విధంగా దీన్ని మనం వర్తకులకి వివరించాలి, ఏ విధంగా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్ టైమ్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఏ విధంగా పెనాల్టీలు ఇంట్రెస్ట్లు పే చేయకుండా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ట్యాక్స్ కాన్ఫరెన్స్కి మేము ముఖ్య అతిథులుగా స్టేట్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ డివిజన్ 1 రవికాంత్ గారిని, స్టేట్ జిఎస్టీ డివిజన్ 2 అపర్ణ మేడం గారిని ఇద్దరిని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా మేము ఈరోజు కాన్ఫరెన్స్ విషయంలో జిఎస్టీలో వచ్చే మార్పుల కోసం, రాబోయే మార్పులు కూడా మాకు మా అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకి వివరించడం జరిగింది. మా విన్నపాన్ని ఏంటంటే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ ఆధార్ అథెంటికేషన్ కొత్త సిస్టమ్ వచ్చింది. ఈ ఆధార్ అథెంటికేషన్ విషయంలో అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా పర్సన్స్ వచ్చి అథెంటికేషన్స్కి వెళ్ళినప్పటికీ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి కూడా టైం అన్నది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారి దృష్టిలో పెట్టండి అని చెప్పేసి ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది సార్. అలానే ఈ 53rd జిఎస్టీ కౌన్సిల్లో చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. అందులో ఇంకా ట్యాక్స్ విషయంలోనైతే ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ విషయంలో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. ఆ వెసులుబాట్లకు అనుగుణంగా రాబోయే కాలంలో కూడా మరికొన్ని వెసులుబాట్లు ఇస్తే బాగుంటుంది, మీకు ఇంకా గవర్నమెంట్ వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పేసి మేము వివరించడం జరిగింది సార్. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా పై అధికారులకి మీ తరఫున మేము తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయంలో గవర్నమెంట్ వారు నెక్స్ట్ ఏమి ఇస్తారన్నది మేము ఎదురు చూస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే పన్ను ఎగవేతదారులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసి గవర్నమెంట్ రెవెన్యూ పెంచాలంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రెవెన్యూ విషయంలో గవర్నమెంట్ వారు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఈ పన్ను ఎగవేతదారులను మాత్రం ఇంకా పనిష్మెంట్ విషయంలో స్ట్రిక్ట్ చేయండి. ట్యాక్స్ కట్టేవారు పక్కన ట్యాక్స్ కట్టేవాడిని చూసి ఆడు ట్యాక్స్ కట్టట్లేదు కదా, నేను ఇంత ట్యాక్స్ ఎలా క్లియర్ చేయగలని చెప్పేసి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళ మీద కూడా గవర్నమెంట్ వారు ట్యాక్స్ కట్టిన వారికి వెసులుబాట్లు ఇస్తూ ట్యాక్స్ కట్టిన వారికి కూడా ఈ పనిష్మెంట్ సివియారిటీని పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలోనే జిఎస్టీ రిజిస్ట్రేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. సెంట్రల్ రిజిస్ట్రింగ్ యూనిట్ అని తీసుకొచ్చారండి. ఫేక్ రిజిస్ట్రేషన్స్ కంట్రోల్ చేయాలని చెప్పేసి. ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్ కంట్రోల్ చేసే ఉద్దేశంలో ఫేక్ రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి మేము ఆడిటర్ల తరఫున కూడా మేము విన్నపిస్తున్నాము. కాబట్టి రెవెన్యూ లీకేజ్ లేకుండా మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నా సరే మేము దానికి సపోర్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. అంటే పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం ఉన్న సెషన్స్కి బదులు అవలంబించాలని చేస్తూ ఉంటారా? ఇంకా పనిష్మెంట్ విషయంలో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గానే ఉన్నారు. సెక్షన్స్లో కూడా రూల్ పొజిషన్లో కూడా చాలా సీరియస్గా ఉందండి. కానీ కొన్ని ఇన్స్పెక్టర్లో గవర్నమెంట్ దృష్టికి దొరకకుండా కూడా తప్పులు జరుగుతున్నాయి. ఆ విషయాల్లో కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నారు సార్. పెనాల్టీ అయితే 100%, 200% పెనాల్టీ విషయంలో కూడా ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్లో అయితేనేమి జిఎస్టీలో అయితే. జిఎస్టీ వెరిఫికేషన్స్ కూడా మనకి విఆర్ఓ వెరిఫికేషన్స్ అవి ఉన్నాయి కదా సార్. అంటే సెంట్రల్ రిజిస్ట్రింగ్ యూనిట్ అదే చెప్పాను, సిఆర్యు అనేసి పెట్టున్నారు సార్. అది మెయిన్ ఏంటంటే విజయవాడ బేస్లో రన్ అవుతుంది. స్టేట్ జిఎస్టీ ఎవరు రిజిస్ట్రేషన్స్ పెట్టినా సరే వాళ్ళకు కంట్రోలింగ్ యూనిట్ అనేది పెట్టారండి. అంటే ఫేక్ రిజిస్ట్రేషన్ రాకుండా ఉండడం కోసం. అక్కడ ఏంటంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా, రెంట్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉందా, ఫేక్ రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయా, ఈ పర్సన్స్ అన్నది రిలేబుల్లా కాదా అన్నది ఇంక్లూడింగ్ విట్నెస్లతో పాటు కూడా వాళ్ళు చూస్తున్నారు సార్. ఈ మధ్యన అయితే గవర్నమెంట్ వారు ఈ విషయంలో చాలా దృష్టి పెట్టున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని కమోడిటీస్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి కూడా చూస్తున్నారండి. ఇలా చేయడం వల్ల మాకు కూడా కొంతవరకు మేము చేసే పని న్యాయంగా జరుగుతుందన్న సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది. కానీ అన్ని విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తే బాగుంటుందని మేము మా తాలూకా రిప్రజెంటేషన్. కానీ గవర్నమెంట్ వారు తీసుకుంటున్న విషయాల్లో డెసిషన్స్ అయితే మాత్రం వెల్కమ్ డెసిషన్స్ అండి. నిన్న ఇచ్చిన జిఎస్టీ 53rd కౌన్సిల్ మీట్లో మాత్రం మంచి వెసులుబాట్లు ఇచ్చారండి. అంటే సెక్షన్ 73 అనేది పెనాల్టీ ఇది ఉందండి, పెనాల్టీ ఆర్డర్స్ ఉన్నాయండి. పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ 31st March 2025 లోపల ఎవరైతే ఆ నోటీస్కి ఎగ్నెస్ట్గా వచ్చే ట్యాక్స్ డిమాండ్ ఏది ఉందో ఆ ట్యాక్స్ ఒకటే కట్టండి, పెనాల్టీ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా పర్వాలేదు, ఈ వెసులుబాటు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారండి. మేము కూడా అది డీలర్లకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
మీరు ఈ టైం లోపల మీరు ట్యాక్స్ కడితే మీరు అపీల్కి కూడా వెళ్ళక్కర్లేదు, గ్రౌండ్ లెవెల్లోనే మీ పని అయిపోతుంది. కాబట్టి మీరు ట్యాక్స్ కట్టేసేయండి, ఇంట్రెస్ట్ పెనాల్టీని వేవర్ తీసుకోండి. ఇది మంచి, రేపు అపీల్కి వెళ్ళినా సరే అదే విషయం వస్తుందండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ వారు మరికొంచెం ప్రోత్సాహంగా ఉండేటట్టు కూడా స్కీములు పెడితే బాగుంటుంది. ముఖ్యంగా మొన్న మేము ఒక ఇష్యూని తీసుకెళ్ళాం సార్, ట్రేడ్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి పెట్టారండి. ఆ ట్రేడ్ అడ్వైజరీ కమిటీలో మేమేం చెప్పామంటే, పాత యాక్ట్ అండి, ఏపీ జిఎస్టీ యాక్ట్, వ్యాట్ యాక్ట్లు ఉన్నాయండి. ఆ యాక్ట్లో ఏమైందంటే కొన్ని స్టాట్యూటరీ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళకి ఆల్రెడీ సబ్మిట్ చేసినా సరే కొన్ని డిమాండ్స్ ఉండిపోయాయండి. కొన్ని సమయం ఆ ప్రీవియస్ టైంలో మాన్యువల్ చలానల్స్ ఉండేవండి. మాన్యువల్ చలాన్స్ మేము ట్యాక్స్లు కట్టిస్తాం డీలర్ నుంచి, అక్కడ మాన్యువల్ చలానల్స్ అనేది డిపార్ట్మెంట్లో అది మిస్ అవ్వడమో ఎంట్రీ కాకపోవడం సంథింగ్ రీజన్స్ వల్ల అది డిమాండ్ ఉండిపోతుందండి. ఈ విషయంలో మన ట్రేడ్ అడ్వైజరీ కమిటీకి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అడ్వైజరీ కమిటీలో కూడా మేము చెప్పున్నాం, ప్రీవియస్ గవర్నమెంట్ ఏమో స్టేట్ అంతా కలిపి అన్ని డిస్ట్రిక్ట్లో మీటింగ్ పెట్టి, మీటింగ్లో ఎంత రెవెన్యూ మనకు రావాలి, ఇప్పుడు ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఇన్పుట్స్ అయితే తీసుకున్నారు. ఆ గవర్నమెంట్ ఏమో వాలంటరీ సెటిల్మెంట్ స్కీమ్ అన్నది తీసుకురాలేదండి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఈ స్కీమ్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఓల్డ్ ఏరియాస్ ఏమున్నాయో అవన్నీ వాష్అవుట్ అయిపోతాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100% పెనాల్టీ వాళ్ళకి ఒక 20%, 10% చేస్తూ రిమైనింగ్ 80% రిలాక్సేషన్ ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం గవర్నమెంట్ రెవెన్యూ రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇలాంటి పాత ఓల్డ్వి ప్రజెంట్ ఏరియాస్ అనేవి మనం ఏమని మేము చెప్పమండి. ఓల్డ్ ఏరియాస్ అన్నది బై డిపార్ట్మెంట్ సైడ్ అవనివ్వండి ప్లస్ డీలర్ సైడ్ అవనివ్వండి, పాత 10 years రికార్డ్ ఇప్పుడు తీసుకురావాలంటే అది ఎవరి వల్ల కాదండి. ఆ డిమాండ్స్ చాలా ఉన్నాయి సార్, స్టేట్ అంతా ఉన్నాయి, ఇండియా అంతా ఉన్నాయి. ఇండియా అంతా అంటే అది సెంట్రల్ చూసుకుంటుంది, స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను ముఖ్యంగా విన్నవించుకుంటుంది ఏంటంటే ఓల్డ్ ఏరియాస్ మీద తెలంగాణ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంది, వాళ్ళ స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు, వాళ్ళకి రెవెన్యూ కూడా వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తీసుకోలేదండి. దీన్ని వాలంటరీ సెటిల్మెంట్ స్కీమ్ కింద ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అసోసియేషన్ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఓకే, ఓకే సార్. Thank you, sir. But let's understand one thing: is there a revenue loss over here? Is there a revenue loss over here? Sir, it is not the yes, because I say where that revenue loss. If I am selling the goods for 550, I would have been paid the tax on 50 rupees also. My profit margin, right? Yeah. Yes. Where you are meeting that 50 rupees, if you say that is a, there is no revenue loss. See, I agree with you. Now the point basically you are trying to say is a subsidy. I am going through an act of Not tolerance okay, and all that those is things. they said. I will say, or I will call it as a reimbursement. We have to pay GST on it and all those things. But see, the whole practice, how it is evolving right now. If you see Thanks for watching. Please subscribe our Spy News Live channel.